బీఆర్ఎస్ సభ విజయవంతం కాకుండా అడ్డుకునేందుకు రేవంత్ సర్కారు కుట్రలు చేస్తోంది. ఖమ్మం జిల్లాలో గులాబీ శ్రేణులు వెళ్తున్న బస్సులను అధికారులు అడ్డుకుంటున్నారు. తిరుమలాయపాలెం సరిహద్దులో ప్రైవేటు బస్సులను ఆర్టీఏ అధికారులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు సంద్ర వెంకట వీరయ్య, కందాళ్ల ఉపేందర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అధికారుల తీరుపై మండిపడ్డారు. అధికారులు అడ్డుకున్న బస్సులను అక్కడి నుంచి సభకు పంపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా, జన ప్రభంజనం తరలుతుంది. బీఆర్ఎస్ నిర్వహిస్తబోతున్నటువంటి రజతోత్సవ సభకు వెలువల జనం తరలుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తూ ఇక్కడ బస్సులను అడ్డుకుంటున్నారు. సభకు వెల్లువలా తరలిపోవడంతో జీర్ణించుకోలేక ఈ రకమైనటువంటి దాడులు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే తిరుమలాయపాలెం మండలంలో ఉన్నటువంటి ప్రధాన రహదారి, ఇది జోన్ 2కి కేటాయించినటువంటి రహదారి. ఖమ్మం నుంచి వస్తున్నటువంటి అన్ని బస్సులను కూడా ఆర్టీఏ అధికారులు ఆపి తనిఖీల పేరుతో ఆపుతున్నారు. బస్సులను ముందుకు కదలకుండా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. కొద్దిసేపటి క్రితం ఆపినటువంటి బస్సులన్నింటినీ కూడా మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నేతృత్వంలో, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాత మధుసూదన్ నేతృత్వంలో వచ్చి బస్సులన్నీ విడిపించుకుపోయారు. గత సాంప్రదాయాలను అనుసరిస్తూ పరస్పరం సహకరించుకునే విధంగా ఉండాలి తప్ప ఈ రకంగా బండ్లను ఆపడం కరెక్ట్ కాదు. సభకు జనం పెద్ద ఎత్తున తరలిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ బస్సులను ఎందుకు ఆపుతున్నారంటూ కూడా వాగ్వాదాన్ని దిగారు. బస్సులను పంపించాలని చెప్పి అధికారులతో వాగ్వాదం దిగారు. ఆ నేపథ్యంలో అక్కడి నుంచి బస్సులను పంపించారు. మళ్ళీ ఇప్పుడు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి బస్సులను అడ్డుకొని ఆఫ్ చేయడంతో కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. బస్సులను తరలించాలని చెప్పి ఆందోళన చెబుతున్నారు. తప్ప కేసీఆర్ సభకు వెలువల జనం తరలి వస్తుండటంతోనే చూసి తట్టుకోలేకనే ప్రభుత్వం ఈ రకమైనటువంటి చర్యలకు పూనుకుంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అటు సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా అనేక బస్సులను అడ్డుకున్నారు. స్థానిక కాంగ్రెస్ నేతల ఆదేశాలతో బస్సులను నిలిపేసినట్టుగా కూడా అక్కడ ఉన్నటువంటి సమాచారం ఉంది. పెద్ద ఎత్తున బస్సులు తరలిపోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలంతోనే బస్సులన్నింటినీ కూడా నిలుపుదల చేస్తున్నారంటూ ఎక్కడ ఆరోపిస్తున్నారు. కేసీఆర్ సభను అడ్డుకోవడం సాధ్యం కాదు, కొన్ని లక్షల మంది తరలించే సభను ఈ రకమైనటువంటి అడ్డంకులతో అడ్డుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్, అట్లాగే ఎంపీ వజ్రరాజు రవిచంద్ర కూడా అధికారులతో మాట్లాడారు. అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు, రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే సమంజసం కాదు అని చెప్తున్నారు. బస్సులను తక్షణం విడుదల చేయాలంటే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పెద్దపీట నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. బండి పేపర్లు చెక్ చేశారండి, బండి పేపర్లు బరాబర్ ఉన్నాయి, డ్రైవర్కి లైసెన్స్ ఉంది. ఆయన ఆపి మిమ్మల్ని తర్వాత పంపిస్తామని అంటానికి కారణం ఏంటండి? సార్, ఎప్పుడు లేనటువంటి బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఇదే రోజు వచ్చి ఆపటం ఎంత దుర్మార్గం, ఎంత నియంత పాలన. ఇటువంటి పాలనలు మాకొద్దు. ప్రతి ఒక్క పేరు రాసుకుంటాం, మళ్ళీ రాబోయే ప్రభుత్వం మాదే, అప్పుడు చూసుకుంటాం ఒక్కొక్కరి సంగతి. కార్యకర్తలు ఆవేశంగా ఉన్నారు. ఇప్పుడు ఆపితే ఆపండి, రాబోయే ప్రభుత్వం మాదే, ఈ ఆపినందుకు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని కూడా కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. రోడ్డు మీద వరంగల్ తిరుమలాయపాలెం హైవే మీద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వాహనాలను విడుదల చేయాలి అంటూ నినాదాలు చేస్తూ కేసీఆర్, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లా నుంచి జనసందోహం తరలి వెళ్తున్నది. ఈ సభకు పెద్ద జనసంఖ్యలో జనం వస్తారనేటువంటి అంచనాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వం అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తుందని కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆరోపిస్తున్నారు. సభకు వెళ్తున్నటువంటి బస్సులను అడ్డుకోవడం సరికాదంటూ ఆందోళన చేస్తున్నారు.